మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క శుభదినాన నేటి మన ఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం అనేక ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల కోసం వారిని మహిళలను ఆర్థికంగా ఎదిగే విధంగా సపోర్ట్ చేస్తూ అనేక కార్యక్రమాలను కూడా మనం తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలను చైతన్యవంతం చేయాలి, మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచాలనేటువంటి లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సు మహిళలకు ఫ్రీ బస్ చేయడం జరిగింది ఆనాడు. ఇప్పుడు మరి ఆ బస్సులకు ఓనర్లుగా కూడా మహిళల్ని చేయడం ఈ రోజు ఈ 1 year కాలంలో తెలంగాణ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడుగా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, అభివృద్ధి చెందాలి, మరి అన్ని అవకాశాల్లో వారిని ముందంజలో ఉంచాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఇలా బస్సులలో ఫ్రీగా ఎక్కే కానుంచి బస్సును నడిపే బస్సుకు ఓనర్లను కూడా చేయడం జరిగింది. 10 మందికి అంటే ఒకప్పుడు ఉపాధి అంటే మహిళా సంఘం అంటే తమకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకునే ఒక ఉపాధిలాగా ఉండేది. కానీ ఈ రోజు మహిళలు వివిధ రంగాలలో వివిధ రకాలైనటువంటి బిజినెస్లు పెట్టడంతో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ గాని, అదేవిధంగా బస్ ఓనర్గా గాని, మరి పెట్రోల్ బంకులు గాని, అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ గాని, గేదెల అంటే అవి గాని, ఇలాంటి అన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వము వడ్డీ లేకుండా బ్యాంకు లింకేజీలను 21,500 కోట్ల రూపాయల వరకు ఈరోజు మేము ఇప్పించి ఎక్కడో వడ్డీలు చక్రవడ్డీల కాడ పోయి వాళ్ళ కుటుంబాలు బలిగాకుండా వడ్డీ లేకుండా రుణాలు అందించి వాళ్లను మరింత సమర్థవంతంగా ఆర్థికంగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సంతోషంగా రేపు మనం జరుపుకుంటున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగస్వాములు కాండి, ఒక భరోసాను పొందండి. ముఖ్యంగా మహిళా సంఘం అంటే ఆర్థిక వెసులుబాటు, ఉపాధి, మళ్ళీ ఉపాధిలో మీరు ఒక 10 మందికి ఉపాధి కల్పించడానికి మీరు ఒక వ్యాపారస్తులుగా మీరు కూడా ఒక వ్యాపారస్తులుగా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేస్తుంది. అదే కాకుండా మహిళా సంఘంలో చేరడం మూలంగా ఒక సామాజిక భద్రత, 10 మంది మహిళలు మనకు తోడుగా ఉంటారు. మన ఇంట్లో మనం ఒంటరిగా ఉన్నా మన సంఘంలో ఉంటే మనకు అనేక రకాల సపోర్ట్ మహిళా సంఘాల ద్వారా దొరుకుతుంది. మానసిక స్థైర్యం, ఆర్థిక వెసులుబాటు, అదేవిధంగా ఒక కుటుంబ సంబంధాలు. అందుకనే 60 ఏళ్ల తర్వాత మహిళా సంఘంలో మరి గతంలో అవకాశాలు లేకుండా ఇప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా మహిళా సంఘంలో చేర్చుకునే విధంగా రేపు వచ్చేటువంటి పాలసీలో మనం పెడుతున్నాం. అదే కాకుండా మరి అంటే చిన్న ఏజ్ లో కూడా ఎదుగుదల, టీనేజర్స్ గా ఉన్నప్పుడే మరి డబ్బుల కోసము ఆర్థిక వెసులుబాటు లేక కొంతమంది చదువు మానేస్తారు, రకరకాలుగా మానసిక వేదనకు గురవుతారు. కాబట్టి 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు కూడా మేము మహిళా సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటా ఉన్నాం. అదే కాకుండా మహిళా సంఘం సభ్యురాలుగా ఉండి ఏదైనా ప్రమాదంలో చనిపోతే వారికి ఇన్సూరెన్స్ కూడా 10 లక్షలు ఇస్తా ఉన్నాం. మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండి 5 లక్షలు వాళ్ళు మరి బ్యాంకు లోన్ తీసుకొని ఉంటారు, కానీ ఇది కట్టకుండానే ఆమె చనిపోతే అందులో కూడా లోన్ బీమా కూడా ఇస్తుంది వారికి. అట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు వెసులుబాటు చేసే కార్యక్రమాలు, మహిళలకు ఇవాళ ఎంత కాదనుకున్నా వంటగది వచ్చిందంటే మళ్ళీ మహిళల వైపే వంటగది చూస్తుంది, వంటగది వైపు మేము కూడా చూస్తా ఉంటాం. కానీ ఆ వంటగది భారం మహిళల మీద పడకూడదని దేశంలో మొత్తం 1200 గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే ఈ రాష్ట్రంలో మరి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అట్లనే ఇళ్లల్లో కరెంటు బిల్లులు కట్టలేక అనేక మంది ఇబ్బంది పడుతుంటే కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు కనెక్షన్ కూడా కట్ చేసిన సందర్భాలు గత ప్రభుత్వంలో ఉండేది. కానీ ఈ రోజు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అనేది ఇళ్లలో వాడుకోవడానికి వెసులుబాటు వచ్చింది. ఇట్లా మరి మనకు ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఉపాధి హామీ కూలీలలో ఆ కుటుంబంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి సంవత్సరానికి 12,000 రూపాయలు. ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరుతో ఇస్తున్నాం. రేపు
ఇంకా మహిళలకు ఇప్పటికే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరా కాంతి పథకం ద్వారా ఐకేపీ సెంటర్స్ అని పెట్టిన పాడి కొనుగోలు కేంద్రం. ఇప్పుడు మిల్లులు కూడా వాళ్ళు నడుపుకునే వైపు వాళ్ళని ట్రైన్ చేస్తాము. గోదాములు మెయింటైన్ చేసే వైపు వాళ్ళను రేపటి నుంచి వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటాం. సో పెట్రోల్ బంకులకు వచ్చి మహిళలు అంటే పెట్రోల్ బంక్ ఓనర్స్ పనిచేస్తున్నారు. మరి సోలార్ విద్యుత్, సోలార్ అనేది అదాని అంబానీ ఇంకొంత ఏదో పెద్ద బిజినెస్ పర్సన్స్, కానీ ఇవాళ గ్రామీణ మహిళలు సోలార్ విద్యుత్తును మెయింటైన్ చేయబోతున్నారు. ఇలాంటి అన్ని రంగాలలో మహిళలను తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది. మీరు ఈ ప్రభుత్వాన్ని మీ సోదరులుగా ఈ ప్రభుత్వాన్ని దీవించండి. ఖచ్చితంగా ఒక ఇంట్లో మనకు అన్నతమ్ములు అవసరమైనప్పుడు అన్నతమ్ముల సపోర్టు సహకారం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇవాళ మహిళలు ఏ లోన్ తీసుకోవాలన్నా, ఏ బిజినెస్ పెట్టుకోవాలన్నా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడిగా అండదండగా నిలబడి పనిచేస్తున్నాడు. అందుకోసం మహిళలందరికీ కూడా ఒక సంబరం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం. మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందే ఆర్థికపరమైనటువంటి విషయాలు, సమాన పనికి సమాన వేతనం కావాలి, జెండర్ అంటే ఈ స్త్రీ పురుష వివక్షత ఉండకూడదు అనే ఉద్దేశంతో వచ్చింది. కానీ ఎగ్జాక్ట్లీ ఆ యొక్క కళను నెరవేరుస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మహిళలకు ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక ఎదుగుదల, వాళ్ళను ముందుకు తీసుకురావడం, సపోర్ట్ చేయడం, ఒక ఆడబిడ్డకు అన్న తమ్ముడు